తెలంగాణకు రావాల్సిన వంటి 2500 కోట్ల యొక్క కన్సాలిడేటెడ్ నిధిని తెలంగాణ ప్రభుత్వంలోని యొక్క పెద్దలకు తెలియకుండానో లేకపోతే ఇలా అసమర్థతతోనో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయంతో దాదాపు 2500 కోట్ల రూపాయల తెలంగాణ సంబంధించిన నిధులు ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోవడం జరిగింది. దీని ముఖ్యంగా నేను ఇక్కడున్న మీడియా సోదరులు, తెలుగు మీడియాలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న తెలుగు మీడియాకు సంబంధించిన ప్రతినిధులకే కానీ, యాజమాన్యాలకే కానీ, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలో మీ కార్యాలయాలు నడుపుతున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మీ యొక్క ఆఫీసులే కానీ, మీ యొక్క న్యూస్ ఛానల్సే కానీ ఆఫీసులే నడుపుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్న యొక్క సమయంలో ఎంత ప్రతిపక్ష పార్టీలు చెప్పినా చెప్పకపోయినా మీ పట్ల బాధ్యత తెలంగాణ ప్రాంతానికి ఉన్నదనే విషయం మీకు యాద్ చేస్తున్నా. ఈ యొక్క సమాచారం కన్సాలిడేట్ నిధులు ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నుంచి పోయిందన్నదో ఒక నష్టం బీఆర్ఎస్ పార్టీ కాదు, లేదా కొంతమందికి జరిగిన నష్టం కాదు. ఇది తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి జరిగిన నష్టం. తెలంగాణలో ప్రస్తుతం నడుపుతున్న ప్రభుత్వానికి ఇది అవమానం. ఇది ఇన్ని సంవత్సరాల నుంచి మా ప్రాంతం మాకు కావాలా, మా స్వపరిపాలన మాకు కావాలా, మా పరిపాలన మేము చేసుకుంటాము, ఏదైతే నినాదంతో మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో దానికి ముమ్మాటికి తూట్లు పొడుస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పరిపాలిత ప్రభుత్వం, ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనో ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం యొక్క ప్రభుత్వంతోనో చేతులు కలిపి తెలంగాణకు రావాల్సిన ఒక హక్కు 2500 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకుపోతుంటే రాజకీయ నాయకులుగా మేము వచ్చి బయటకు వచ్చి మొరబెట్టుకునేంత వరకు ఏ మీడియా ఛానలే కానీ, తెలుగుకు సంబంధించిన ఏ పత్రికే కానీ దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడం నాకు చాలా బాధేస్తున్నది. 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తున్నది. 10 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో ఉన్న వంటి అక్కడున్న ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం మీద విపరీతంగా ఒత్తిడి తెచ్చిండ్రు. ఈ 2500 కోట్లు ఏదైతే మాకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నిధులు మనం పెట్టినామో ఆ నిధులకు సంబంధించి ఒక 2500 కోట్లు మాకు బకాయిలు ఉన్నాయి, దాన్ని తేల్చి మాకు ఇవ్వండి అని 10 సంవత్సరాల నుంచి పంచాయతీ పెట్టుకుంటున్నా కూడా దీంట్లో క్లారిటీ లేదని ఆ రోజున ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎదురు నిలబడి మా పైసలు మాకే రావాలా, ఎవరు తీసుకుపోతారు రండి అని ధైర్యంగా ఎదురు నిలబడి కొట్లాడి ఈ నిధులు ఆపడం జరిగింది. ఇదందరం మనం సాక్షి. మళ్ళీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేకనా, లేదా ఇంట్రెస్ట్తోని ఏపీకి పైసలు పంపినరా? తెలంగాణ పట్ల కొట్లాడాలని మీకు ఇంట్రెస్ట్ లేకనా, లేకపోతే ఆంధ్రాకు పైసలు పంపాలనే ఇంట్రెస్ట్తోని మీరు ఈ యొక్క విషయాన్ని అడ్డుకోకుండా ఆపినరా అని అడుగుతున్నా నేను. లేకపోతే మీతో చేతనైతే లేదా? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధులు పక్క రాష్ట్రం మన ఆమోదం లేకుండా తీసుకుపోతుండ్రంటే ఎందుకు మన ప్రభుత్వంలో ఉండి ఇంకా తెలంగాణ హక్కులు మీరు ఏ విధంగా కొట్లాడతారని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ఈ విషయంలో విఫలం చెందింది, ముమ్మాటికి ఈ విషయంలో ఫెయిల్ అయింది. తెలంగాణ ప్రాంతం యొక్క హక్కులే కానీ తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన యొక్క నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ఇక్కడ ఫెయిల్ అయిందనే విషయం మనం చెప్పక తప్పదు.